ఎప్పుడో లాస్ట్ ఇయర్ మేలో అనుకుంటా ఈసీఐఆర్ ఎఫ్ఐఆర్ లాగానే ఈడీ నమోదు చేసేటటువంటి వాళ్ళ పరిభాషలో ఈసీఆర్ నమోదు చేసిన తర్వాత ఇన్నాళ్ళకి. సో ఇవన్నీ ఆయన వ్యాఖ్యలకి దీనికి ఏమన్నా లింకప్ అయ్యే అవకాశం ఏమైనా కనపడుతుంది అంటే ఆ రకమైనటువంటి నర్భగర్భంగా ఏమైనా మాట్లాడాడు అనుకోవాలా? సరే, బీజేపీ నేతలు కొన్ని సందర్భాల్లో చేసేటువంటి వ్యాఖ్యలు ఎట్లా ఉంటాయో మనం ఢిల్లీ లిక్కర్ కేసు విషయంలో చూసాం. ఆలు లేదు చూలు లేదు అన్నట్టుగా కవిత గారి మీద కేసు నమోదు చేయకముందే ఆమె అరెస్ట్ అవుతారు, జైల్లోకి వెళ్తారు అని చెప్పేసి బండి సంజయ్ గారు వ్యాఖ్యానించినటువంటి విషయం మనకి తెలిసింది. అంటే ఏమిటి, అప్పటికే ఒక ప్లాన్ సిద్ధం చేశారు, ఎవరెవరిని ఇరికించాలి ఏమిటి అనేటువంటి అంశాన్ని సిద్ధం చేశారు. అది అధికారంలో ఉన్నటువంటి పార్టీ కనుక మరి ఆ నేతలకి సూచాయిగా తెలియజేసి ఉంటారు. తెలియజేసినటువంటి దాని మీద ఉత్సాహంతో ఆయన ఆ విధంగా వెల్లడించారు అనేది అప్పుడు అది పెద్ద సంచలనం అయింది. చివరికి అది బీజేపీకి ఏ విధంగా చెప్పుకుందో మనం చూసాం, అది వేరే. మరి ఇప్పుడు అటువంటిది కాకపోయినా సంచలనాలు అంటే ఏ విధమైనటువంటి సంచలనం? రాజకీయ పరమైనటువంటి పునరేకీకరణ సంచలనాలా, లేకపోతే ఇప్పుడు ఆన్ గోయింగ్ విచారణ ఏదైతే ఉన్నదో ఆ విచారణకు సంబంధించినటువంటి కొత్త విషయాలు రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి లేదా పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళకి ఏమీ తెలియకుండా టీవీఎస్ మాధవ్ గారికి ఏమి తెలిసాయి ఢిల్లీ వెళ్ళిన తర్వాత అనేటువంటి ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. అందుకని ఏదో మీడియాని ఆకర్షించడానికి అటువంటి మాటలన్నా చెప్పుండాలి. లేదా నా అభిప్రాయం ప్రకారం అయితే మరి రాష్ట్ర ప్రభుత్వంలో 3 పార్టీల కూటమిలో మరి ఏమన్నా పొరపచ్చాలు లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని జనసేన బీజేపీ ఎదుర్కొంటున్నాయా? ఇట్లాంటి విషయాలన్నీ కూడా అనేకమైనటువంటి ఊహాగానాలకి ఎవరైనా ఊహాగానాలు చేయొచ్చు, అదేమి చేసేటువంటి వాళ్ళని ఇక్కడ అదొక్క మాట మాట్లాడితే మీరు అన్నట్లు రకరకాలుగా మనం అంచనాలు వేయచ్చు. కానీ దాంతో పాటుగా వెంటనే గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ హయాంలో ఒక్క లిక్కరే కాదు అంతకన్నా మించిన రాజకీయాలు జరిగినాయి అని కొనసాగింపుగా ఎట్ ది సేమ్ టైం విజయసాయి రెడ్డి గారి ట్వీట్ కూడా చూడండి, మనం చూస్తే మరి ఆయన్ని లిక్కర్ కేసులో అరెస్ట్ చేయలేదు, A5గా ఉన్నాడు. ఆయన మొదటి నుంచి కూడా నేను మొత్తం బట్టలు ఇప్పేస్తాను, వీళ్ళు సగమే ఇప్పారు, నన్ను కనుక పిలిస్తే నేను మొత్తం జరిగింది ఉన్నట్టు చెబుతాను అని లోపల ఎంత చెప్పాడో తెలియదు కానీ బయట కూడా చాలా వరకు చెప్పేశాడు ఆయనే. అసలు కేసిరెడ్డి పాత్ర కీలకం అన్నాడు, విజిల్ బ్లోయర్ అన్నాడు, నా ఇంట్లో సమావేశాలు జరిగాయి అన్నాడు, డేట్లతో సహా చెప్పాడు. అసలు పాలసీ తయారు చేసిందే నా కొంపలు అని చెప్పాడు 2 చోట్ల. మరి ఇవన్నీ కూడా చట్టవిరుద్ధమే కదా. ఇప్పుడు క్యాబినెట్లో నిర్ణయాలు జరగాల్సింది ఒక ప్రైవేట్ హౌసెస్లో, అలాగే హోటల్స్లో, అది కూడా డిస్టిలరీస్ని పిలిచి మరి పాలసీని వాళ్ళ మధ్యలో రూపొందించడమే. ఇవన్నీ ఆయన చెప్పినాయి కదా. అలాగే ఇప్పుడు నిన్న పెట్టినటువంటి ట్వీట్ అది కూడా ఎక్కడో వెనిజులాలో మధురని వాళ్ళ వైఫ్ని లిఫ్ట్ చేసినంత ఈజీగా లిఫ్ట్ చేస్తారు, నీ పక్కనటువంటి క్వార్టరీ ఉంది, నువ్వు ఎంత పెద్ద పెద్ద కోటల్లో ఉన్నా కానీ అని చెప్పేసి చెప్పడాన్ని బట్టి చూస్తే మరి అది కూడా క్వార్టర్ అనగానే వెంటనే కనపడేది. చాలా వెంటనే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, క్వార్టరే ఇది లిఫ్ట్ చేయడం అంటే ఇప్పుడు ప్రస్తుత అధికారంలో ఉంది ఎవరు, మధురలాగా చంద్రబాబు నాయుడు లిఫ్ట్ ఇవ్వాలి. ఇప్పుడు క్వార్టరీ అని చంద్రబాబు నాయుడికి ఆపాదించలేదు కదా ఆయన. విజయసాయి రెడ్డి గారు మొదటి నుంచి క్వార్టరీ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తున్నాడు ఆయన. ఇప్పుడు సురేష్ గారు వివిధ కేసులకు సంబంధించి, ముఖ్యంగా లిక్కర్ కేసులకు సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు వీటన్నిటిని చేసుకుంటే ఒకవేళ ఆ కేసులో ఏవో సంచలనాలు జరుగుతాయి అని చెప్పేసి మాధవ్ గారు చెప్పేట్లయితే అది వైసీపీకి మేలు చేసేటువంటి వ్యవహారంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా కేసులో ఇన్వాల్వ్ చేసినా ఇంకోటి చేసినా కానీ చూడండి సంచలనాలు జరుగుతాయని ముందుగానే బీజేపీకి తెలిసింది. ఇదంతా ఒక కుట్ర ప్రకారమే జరిగింది అనేటువంటి వాదన తెరపైకి వచ్చినా ఆశ్చర్యం లేదు. మరి అందుకని ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, అందులోనూ అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి వ్యక్తి తాను చేసేటువంటి పరోక్షమైనటువంటి వ్యాఖ్యలైనా కానీ
ఎటువంటి పరిణామాలు పర్యవసానాలకి దారితీస్తాయో అనేటువంటి అంశాన్ని కూడా మరి ఎందుకని గమనంలో ఉంచుకోలేదు అనేటువంటిది మనకు తెలియదు. ఇది చర్చనీయాంశమైంది కనుక దాని మీద ఏదైనా మరి ఆయన వివరణ ఇచ్చాడా లేకపోతే ఇస్తాడా అనేటువంటి దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అందువల్ల ఇప్పటికే ఏది జరిగినా కానీ ప్రతి దానికి కుట్రకోణం ముందుకు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ నిజంగానే లిక్కర్ కేసులో తగినటువంటి ఆధారాలు ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇన్వాల్వ్ చేస్తే రేపు వెంటనే వైసీపీ శ్రేణులు ఇదిగో చూడండి ముందే చెప్పేశారు అంటే ముందుగానే ఒక పథకం వేశారని చెప్పేసి వెంటనే అందుకునేటువంటి అవకాశం. మరి ఆ విషయం బీజేపీ నాయకుడికి తెలియదా అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఒకవేళ అది కాకుండా వేరే సంచలనాలు ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అని అంటే ఏమిటవి? వాళ్ళ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగా పోలవరం నిధులు దుర్వినియోగం చేశారు. పోలవరానికి సంబంధించినటువంటి నిధుల్ని డైవర్ట్ చేశారు. వాటి గురించి 5 ఏళ్ల కాలంలో కేంద్రం మేము ఇస్తున్నటువంటి నిధుల్ని మీరు ఏం ఖర్చు చేశారు, ఎంతవరకు పురోగించింది, ఎంతవరకు చేసింది అనేటువంటి ఒక్కసారైనా అడిగిన పాపాన పోయినటువంటి పెద్ద మనుషులు వాళ్ళ హయాంలో అనేక ఆరోపణలు చేశారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు. వాటిని ఏ మాత్రం కూడా ఖాతరు చేయకుండా క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా వ్యవహరించినటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఏదైనా అప్పుడు ఫలాంటి జరిగిందని చెప్పేసి ఇప్పుడు రంగంలో కనుక తీసుకొచ్చేట్లయితే అది కూడా వివాదాస్పదంగా మార్చి తనకు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకునేటువంటి అవకాశాలు అన్నీ ఉంటాయి. అందుకని మరి ఏ ఉద్దేశంతో చెప్పారనేటువంటిది ఆయన వివరణ ఇవ్వాలి, ఆ పార్టీ వివరణ ఇవ్వాలి. ఇస్తేనే మనకి ఒక స్పష్టత వస్తుంది అనేది నా అభిప్రాయం. లేకపోతే రకరకాలుగా ఎవరైనా ఏదన్నా అనుకోవచ్చు. ఒకవేళ మన జనసేనాని సంతృప్తిగా లేదు, మరి బీజేపీ కూడా ఒకే ఒక మంత్రి పదవి ఉంది, అదేం పెద్ద ప్రాధాన్యత కలిగినటువంటిది కాదు, లేదా ఆ విధమైనటువంటి ప్రభావాన్ని కూడా ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ రాజకీయాల్లో అటువంటి ప్రభావం కూడా చూపుతున్నట్లేదు, అంటిముట్టినట్టుగానే ఉన్నారు. మరి వాళ్ళకి ఏదైనా పునరాలోచన వచ్చిందా, మనం ఎదగాలి అంటే మనం ఏదన్నా ప్రత్యేకంగా వైసీపీ తోటి పెట్టుకోవాలి, వైసీపీతో పెట్టుకుంటే మనకి లంక బిందెలు దొరికినట్టుగా ఉంటాయని ఏమన్నా ఆలోచనలో వాళ్ళు ఉన్నారా? ఇవే ఇటు రకరకాలుగా. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో జనసేనకి తెలుగుదేశం పైకి కావలించుకోవటాలు లేకపోతే ఇవన్నీ కూడా చేసినప్పటికీ లోపల కడుపులో ఆ విధంగా లేదనేటువంటిది అందరికీ ఉన్నటువంటి అభిప్రాయం. నా అభిప్రాయం కూడా నేను అదే చెప్తున్నా. మరి అటువంటి ఏమైనా పరిణామాలను ఏమన్నా బీజేపీ ఊహిస్తా ఉందా ఇట్లా? ఎందుకంటే ఆయన వివరణ ఇచ్చేంత వరకు ఈ విధంగా ఎవరేం మాట్లాడినా గానీ మాట్లాడటానికి స్కోప్ ఉంది, మాట్లాడేటువంటి స్వేచ్ఛ కూడా ఉందనేది నేను ఈ సందర్భంగా చెప్పగలను.